అమరావతి రాజధానికి సంబంధించి సిఆర్డీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బిగ్ న్యూస్ అందించారు. అమరావతి రాజధానిలో తాజాగా 882 కోట్ల రూపాయల విలువైన పనులకి అంగీకారం తెలపడంతో పాటుగా అమరావతి రాజధాని ఏదైతే కృష్ణానదికి ఒడ్డుగా 27 కిలోమీటర్ల దూరం ఉందో రాజధానికి సంబంధించి ఆ రివర్ ఫ్రంట్ డెవలప్ చేయబోతా ఉన్నారు. గుజరాత్లో ఎలాగైతే సబర్మతి నదిని తీర్చిదిద్దారో అలాగనే రివర్ ఫ్రంట్ని టూరిజం హబ్గా మార్చిపోతున్నారు. అంతేకాకుండా కృష్ణానదిలో కొన్ని లంకలు ఉన్నాయి. ఆ లంక భూములు దాదాపుగా 20 చదరపు కిలోమీటర్ల లంకలు ఉన్నాయి. అంటే 2400 ఎకరాల భూమి కృష్ణా నది మధ్యలో ఉంది. దాన్ని టూరిజంగా డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వేసింది. అయితే 27 కిలోమీటర్ల రివర్ ఫ్రంట్ అని ఒకేసారి కాకుండా ముందుగా ఉద్దండరాయనపాలెం సమీపంలో ఒక 3 కిలోమీటర్ల రివర్ ఫ్రంట్ అని డెవలప్ చేసి 2028లో కృష్ణానది పుష్కరాల నాటికి దాన్ని సిద్ధం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా సిద్ధమవుతుంది. దాదాపుగా 1300 కోట్ల రూపాయల వ్యయంతో మొదటి దశలో ఈ రివర్ ఫ్రంట్ డెవలప్ చేయబోతూ ఉన్నారు. ఇటు టూరిజంకి తర్వాత రాబోయే పుష్కరాలకు కూడా ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దబోతూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే 27 కిలోమీటర్ల రివర్ ఫ్రంట్ అందుబాటులోకి వస్తే దేశంలోనే అతిపెద్ద రివర్ ఫ్రంట్ టూరిజం డెవలప్మెంట్ అవడంతో పాటుగా ప్రతిరోజు 2 లక్షల మంది పర్యాటకులు వచ్చే విధంగా తీర్చిదిద్దబోతూ ఉన్నారు. ఇక రివర్ ఫ్రంట్తో పాటు అక్కడ రిసార్ట్లు 3 స్టార్ 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ కూడా అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. ఒకవైపు విద్యా వైద్యం తాజాగా టూరిజంలో కూడా అమరావతి రాజధానిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు వేగంగా అమలు చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన టూరిజం సంస్థ డిపిఆర్ సిద్ధం చేస్తూ ఉంది. ఆ డిపిఆర్ సిద్ధమైన తర్వాత 27 కిలోమీటర్ల డెవలప్మెంట్కి ఎంత ఖర్చు కాబోతా ఉంది అనే క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.